ఈరోజు 5000 సంవత్సరాలలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా శివబాబాని అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని జన్మజన్మలు వెంట తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. 1/4/78 సంవత్సరంలో వాణి. నలభై 42 సంవత్సరాల క్రితం బాబా ఈ వాణి మధువనంలో దాదీజీ శరీరంలోకి వచ్చి చెప్పారు. వాణి ఎందుకు చెప్తారు? 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి, ఆత్మ తయారవటానికి, ఏది పాపము ఏది పుణ్యము తెలుసుకోవటానికి. 2, బ్రాహ్మణాత్మల మధ్యలోనే మాయ ఉంటుంది. మనకు మాయ బయట నుంచి రాదు, బయట వాళ్ళతో మన సంగత్యం ఉండదు. బ్రాహ్మణాత్మల మధ్యలో ఉండే మాయని తొలగించుకుని తండ్రితో ఉండమని జ్ఞానం చెప్తుంది. జ్ఞానం వల్ల 2 పాయింట్లు. ఒకటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి. 2, బాబా పిల్లల్లోనే మాయ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మాయను తొలగించడానికి బాబా వాణి చెప్తారు. ఒక రూమ్లో ఏసీ వేసి కూర్చున్నాం అనుకోండి, మనం కిటికీ తలుపులు తీసేస్తే ఏసీ అక్కడ స్టే అవ్వదు కదా, ఆ కిటికీ గుండా బయటికి వెళ్ళిపోద్ది. అది మనం పరిశీలించుకుని క్లోజ్ చేయకపోతే ఏసీ పనిచేయట్లేదేమో, గ్యాస్ తక్కువ ఉందేమో, ఇలా సంకల్పాలు నడుస్తాయి. అదేవిధంగా బాబా పిల్లల్లో చాలా మాయ ఉంటుంది. ఆ మాయ నుంచి కూడా రక్షించుకోవటానికి బాబా వాణి చెప్తారు. ఓకే, వాణి వల్ల అంత లాభం ఉంది. యోగం వల్ల ఏంటి లాభం? వెనుకటి జన్మల వికర్మలు భస్మం అవుతాయి. త్యాగం వల్ల ఏంటి లాభం? భాగ్యం తయారవుతుంది. అందరూ అడుగుతారు, నాకు యోగం కుదరట్లేదన్నయ్య అంటారు. యోగము ఎందుకు అవసరం అనేది ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి మనం. వెనుకటి జన్మల వికర్మలో భస్మం చేసుకోవటానికి యోగం అవసరం. కానీ యోగం ద్వారా భాగ్యం తయారవుతుందని మీరు అనుకోవద్దు. భాగ్యం తయారవటానికి త్యాగం. వికర్మలు వెనుకటి జన్మల కర్మల ఖాతా భస్మం చేసుకోవటానికి యోగం. జ్ఞానం ఎందుకంటే మళ్ళీ కర్మల ఖాతా తయారు చేసుకోకుండా ఉండటానికి జ్ఞానం.
వెనుకటి జన్మలో భస్మ అవుతున్నాయి యోగం వలన. మళ్ళీ మనం ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక వైభవానికి కానీ ఆత్మ ఆకర్షించినప్పుడు పాపం తయారైపోద్ది. అందుకు బాబా దాని గురించి మనకి క్లారిటీ ఇస్తారు. బాబా అర్థమైందా? యోగం వేరు, జ్ఞానం వేరు, త్యాగం వేరు, ధారణ వేరు. ధారణ ఎందుకు? ఇంక చెల్లించకుండా దైవీ లక్షణాలు కలగటానికి. ధారణ అంటే ఒక ప్లాస్టిక్ ద్రవ రూపంలో ఉందనుకోండి, దాన్ని ఏ మోల్డ్లో వేస్తే అది ఆ రూపంలో తయారైపోద్ది. ఇంక దాన్ని మార్చలేము కదా. ఒక కుర్చీ తయారు చేయాలి, ప్లాస్టిక్ అది ద్రవ రూపంలో ఉంటుంది, అలా తయారు చేస్తారు. దాన్ని మోల్డింగ్ దాంట్లో వేస్తారు. కొంత సమయాన్ని గట్టిపడిపోయి ఇంక అది ద్రవ రూపంలోకి రాదు, స్టాండర్డ్ అయిపోతుంది. ఏ రూపంతో తయారు చేయాలని లిక్విడ్ తయారు చేసామో అది అందులో మోల్డింగ్లో వేసినప్పుడు అనుకున్న వస్తువు తయారైపోతుంది. అంటే ధారణ అంటే ఏంటి? వాణిలో చెప్పిన పాయింట్ నువ్వు కర్మలో తీసుకురావడం. సేవ ఎందుకంటే నీ ధనాన్ని ఉపయోగపడాలి, నీ వస్తు వైభవాలు ఉపయోగపడాలి, ఇతరాత్మలో నీకు తోడు రావాలి, ప్రజలుగా, భక్తులుగా, వారసులుగా. అర్థమైందా? నిన్న ఒకళ్ళు అడిగారన్నమాట, అన్నయ్య నాకు యోగం లేదు, అస్సలు యోగం కుదరట్లేదు అని. కానీ త్యాగము చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఆత్మ. సంపాదించేది తక్కువ, ధనం కూడా. భగవంతుడికి అర్పణ చేసుకునేది చాలా ఎక్కువ. అప్పు చేసి కూడా అర్పణ చేసుకుంటారు వారు. అప్పుడు బాబా చెప్పించారన్నమాట. అందుకు నేను చెప్తున్నాను ఈరోజు, బాబా ఏంటి నిజమే యోగం కుదరట్లేదు అంటున్నారు ఈ ఆత్మ. చాలా సత్యంగా యజ్ఞాన్ని గుర్తించి చాలా సహయోగ అవుతారు భిన్న భిన్న రూపాల్లో అంటే. అప్పుడు బాబా చెప్పారు, యోగము వెనుకటి జన్మల కర్మల ఖాతా ఉన్నప్పుడు యోగం కుదరదు, ఆ ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. కానీ త్యాగం ద్వారా నాకు భాగ్యం లేదేమో అన్నయ్య అంటే అప్పుడు బాబా చెప్పారన్నమాట, త్యాగం ద్వారా భాగ్యం తప్ప యోగం ద్వారా భాగ్యం కాదు కాదు కాదని చెప్పారు బాబా. ఓకే, వాణిలోకి వెళ్ళిపోదాం మరి. 1478 ప్రతి సమయము బాబా మరియు సేవ, ప్రతి సమయము బాబా మరియు సేవలో నిమగ్నమయ్యేవారు సదా శ్రేష్ట మర్యాదల యొక్క రేఖల నుండి, అంటే సంకల్పాల నుండి బయటకు రాని మర్యాద పురుషోత్తములైన పిల్లలకి సదా ప్రతి సెకను ప్రతి సంకల్పంలో జన్మ జన్మలకు బాబా తోడుంటారు. బాబా చెప్తున్నారు, చాలా మంచి పాయింట్ ఇది. ప్రతి సమయము బాబా మరియు సేవలో నిమగ్నమయ్యే వారు సదా శ్రేష్ఠ మర్యాదల యొక్క రేఖ నుండి, అంటే సంకల్పం నుండి బయటకు రాని మర్యాద పురుషోత్తములైన పిల్లలకి సేవ చేస్తున్నామని చెప్పి అహంకారం రాకూడదు. ప్రతి సమయము బాబా మరియు సేవలో నిమగ్నమైపోయి ఆత్మలో ఉన్నారు. కానీ బాబా కొన్ని మర్యాదలు ఇచ్చాడు సేవలో కూడా. ఆ మర్యాదల ఉల్లంఘన లేకుండా పురుషోత్తములుగా ఉన్న పిల్లలకి సదా అంటే ఎల్లప్పుడూ ప్రతి సెకను ప్రతి సంకల్పంలో జన్మ జన్మలకి బాబా తోడు ఉంటారు. ఏ బాబా? శివబాబా. నీలోనే ఉంటాను, నీతోనే కూర్చుంటాను,
ప్రతి సెకను ప్రతి కర్మలో నీతో ఉంటానని ప్రతిజ్ఞ నిలబెట్టుకునే సుపుత్రులై అయిన పిల్లలే జన్మ జన్మాంతరాలుగా తోడుగా ఉండండి అనే వరదానము ఇప్పుడే ఇస్తున్నారు బాబా. ఇంకో మంచి పాయింట్ చెప్తున్నారు చూడండి. నీతోనే కూర్చుంటాను, నీతోనే ఉంటాను. ఎవరితోటి? కన్నపన్ని భగవంతుడితో ఉంటాం, కనిపించే ఆత్మలతో కాదు. నీతోనే ఉంటాను, నీతోనే కూర్చుంటాను, ప్రతి సెకను ప్రతి కర్మలో నీతో ఉంటాను అని ప్రతిజ్ఞ నిలబెట్టుకునే సుపుత్రులైన పిల్లలే జన్మ జన్మాంతరాలుగా తోడుగా ఉండండి అని వరదానము ఇప్పుడే ఇస్తున్నారు. ఎవరితో తోడుగా ఉండమని? సంగమయుగంలో బాబాతో తోడుగా ఉన్నప్పుడు మిగిలిన 84 జన్మలు కూడా బ్రహ్మబాబాతో తోడుగా ఉండటానికి ఇక్కడ వరదానం ఇస్తున్నారన్నారు. ఈ పాయింట్ చాలా కీన్గా ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ ఏం చెప్పారు బాబా? ప్రతి సమయము బాబా మరియు సేవలో నిమగ్నమయ్యే ఆత్మకి అలా సేవ చేసి నిమగ్నం అయ్యి మళ్ళీ మర్యాద రేఖల నుంచి వంచితం అవ్వకూడదు అంటున్నాడు. మర్యాద ఎక్కడ ఏ మర్యాద పాటించాలో ఆ మర్యాద పాటించాలి. అక్కడ నిరంతరం బాబాతో ఉండి, సమయము బాబాతో ఉండి, సేవలో బాబాతో ఉండి గొడవలు పెట్టేసుకున్నాం అనుకోండి, మర్యాద రేఖ నుంచి బయటకు వచ్చేసామనుకోండి, మళ్ళీ బాబా ఉంటారు అక్కడ. నువ్వు చేస్తున్న సేవ సత్యమే, కరెక్టే, కానీ దానికి కూడా కొన్ని మర్యాదలు ఉన్నాయి. అప్పుడు బాబా ఏమంటున్నారు? నీతోటే కూర్చుంటాను, నీతోటే ఉంటాను, నీతోటే అన్ని కర్మలు చేస్తాను అని ఎవరైతే అన్నారో వారు బాబా, శివబాబా ప్రతి జన్మలో ప్రతి సెకండు ప్రతి కర్మలో తోడుంటారట శివబాబా. అదొకటి వాగ్దానం చేశారు బాబా మనకి వరదాన రూపంలో. రెండేం చెప్తున్నారు? ప్రతి జన్మాంతరాలుగా తోడుగా ఉండండి అని వరదానం ఇప్పుడే ఇస్తున్నారు. అంటే ఎవరైతే బాబాతో ఇలా తోడుగా ఉంటారో వాళ్ళందరినీ క్లబ్ చేసేస్తారు బాబా. వాళ్ళే 16,108 మాల. అంటే 16,108 మాల బాబాకు తోడుగా ఉంటారు. బ్రాహ్మణాత్మతో ఉంటారు, కానీ తోడు బాబాని పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? అటువంటి ఆత్మలందరినీ కలిపేసి మీరందరూ తోడుగా ఉండండి అని వరదానం ఇస్తారంట. మరి శివబాబా రారు కదా, మన వెంట రారు కదా, పరోక్షంగా ఉంటారు. జ్ఞాని ఆత్మ అవటంలో కూడా బాబా చెప్తున్నారు, సాకార బాబాతో భిన్న భిన్న నామరూపాలతో పూజ్య స్థితిలో. ఎవరితోటి? సాకార బాబా అంటే ఎవరు? బ్రహ్మబాబా. భిన్న భిన్న నామరూపాలతో ఒక జన్మలో ఒక పేరు, పూజ్య స్థితిలో మరియు పూజారి స్థితిలో తోడుగా ఉంటారు. జ్ఞాని ఆత్మ అవటంలో కూడా తోడుగా ఉంటారు. భక్తి ఆత్మ అవటంలో కూడా తోడుగా ఉంటారు. ఇలా వెంట ఉండే వరదానము, తత్వత్వం యొక్క వరదానము విశేషాత్మలకి ఈ సమయంలోనే లభించింది. సంగమయుగంలో మనకు తోడున్నారు, మరియు అన్ని యుగాల్లో కూడా బాబా తోడుంటారు పరోక్షంగా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మబాబాతో కూడా మీరు తోడుంటారు. ప్రతి జన్మలో కూడా బ్రహ్మబాబా మీకు తోడుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఆ కుటుంబంలోనే మిమ్మల్ని వేస్తాను నేను అంటున్నారు బాబా. మిమ్మల్ని అందరినీ కలిపేసి ప్రతి జన్మలో కూడా విడిపోకుండా వేస్తాను. ఎందుకు విడిపోకుండా చేస్తారు చెప్పండి? ఒక్క జన్మలో వేరొక ఆత్మతో కనుక మనం కలిసి ఉంటే సంస్కారం మారిపోద్ది. అర్థమైందా? అందుకన్నమాట ప్రతి మహారథి స్వయాన్ని పరిశీలించుకోండి. వర్తమాన సమయంలో బాబ్దాదా యొక్క గుణాలు, జ్ఞానం మరియు సేవలో
ఎంత సమానత మరియు సమీపత ఉంది అని. సమానతయే సమీపత తీసుకొస్తుంది. ఇప్పుడు స్థితిని అనుసరించే భవిష్యత్తులో ప్రతి సెకండ్ ఒక తోడిని జన్మజన్మాంతరాలుగా అనుభవం చేసుకోవటానికి నిమిత్తం అవుతుంది. ఎవరైతే ఈ పరమాత్మ శివుడు చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో బాబాకి తోడుగా, బాబాకి సహయోగిగా, బాబాని ప్రత్యక్షం చేసే సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇప్పుడు ఈ స్థితిని అనుసరించి భవిష్యత్తులో ప్రతి సెకండ్ ఒక తోడు జన్మాంతరాలు అనుభవం చేసుకోవటానికి నిమిత్తం అవుతుంది. భగవంతుణ్ణి కూడా ఆయన ఉనికి తెలియకపోయినా వేరే దేవతా రూపంలో అయినా సరే మనం అతన్ని అనుభవం చేసుకుంటామని చెప్తున్నారు. జన్మాంతరాలు ప్రతి సెకండ్. ఎంత గొప్ప అద్భుతమైన అవినాశి తండ్రి ఇచ్చే పిల్లలకి అవినాశి వరదానం. ఇప్పుడైనా గ్రహించుకోండి. నిన్న చెప్పారు కదా బాబా, మధువనం తయారు చేసుకోండి అని. అందరినీ మర్చిపోండి, లౌకికాన్ని మర్చిపోండి, అలౌకికాన్ని మర్చిపోండి. బాబా ఒక్కటి తోడించుకోండి. ఈ జన్మలో, ఈ సంగమయుగంలో ప్రతి సెకను, ప్రతి సమయము బాబా మరియు సేవ. పోనీ బాబాని జ్ఞాపం చేసుకోవటం కొంచెం కష్టం అవుతుంది అనుకుందాం. సేవ చేసుకోవడానికి కష్టమేముందండి? వంట వండుకోవటం సేవే కదా, బొక్కులు పంచిపెడతాం సేవే కదా, యోగం చేసుకోవటం కూడా సేవే కదా. ఇలా బాబా ఏమంటున్నారంటే, ఇలాగ ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక స్థితిని అనుసరించి భవిష్యత్తులో ప్రతి సెకండ్ యొక్క తోడును, ప్రతి సెకండ్ అంట, రోజుకి ఎన్ని సెకండ్లు ఉంటాయి అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారు మహానుభావుడు. ప్రతి సెకండు జన్మాంతరాలుగా అనుభవం చేసుకోవటానికి నిమిత్తమవుతుంది. ఎవరిని అనుభవం చేసుకోవటానికి? శివబాబాని. అంటే ఒక్క జన్మ, ఈ ఒక్క జన్మ ఆయనతో ఉంటూ ఆయన సేవ చేస్తే ఆయన ఏమంటున్నారంటే ప్రతి జన్మలో కూడా నన్ను నువ్వు అనుభవం చేసేసుకుంటావు అన్నాడు. మరి నేను లాస్ట్ జన్మలో వెంకటేశ్వర స్వామి వచ్చేవారు మా వదిన గారి శరీరంలో. ఆయన వచ్చి చెప్తేనే కానీ జ్ఞానంలోకి రానన్నాను. రాలేదు నేను. టీచర్సు మన ఇంట్లో అద్దెకి ఇచ్చాం కదా మన ఇల్లు బాబాకి. బాబా వచ్చారు మన ఇంటికి. సిస్టర్ నేను పైకి షాపు కట్టేసి పైకి వెళ్ళేటప్పుడు మెట్ల దగ్గర ఉండేవారు వారు చాలా మంచి మనసుతో. అన్నయ్య ఒక్కసారి రండి, ఒక్కసారి. నో, నేను రానమ్మా. సోమవారాలు చేస్తున్నాను, ఏకాదశులు చేస్తున్నాను, శనివారాలు చేస్తున్నాను, ఏకాదశికి పైన భజన చేయిస్తాను, నాకు ఇంకెవరు వద్దని వాడిని. అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పిన తర్వాత నేను వచ్చాను. అంటే ఇది కరెక్ట్గా ఇప్పుడు బాబా చెప్పింది సత్యమైంది కదా. ఏమంటున్నారు ఆయన? సంగమ యుగములో నాతో నువ్వు ఏం చెప్పారు? ప్రతి సమయం బాబా మరియు సేవ, ఈ రెండు ఉంచుకో. మాకు సేవ ఎంత అస్సలు తరగదని మాకు. దీన్ని బట్టి నేను ఎంత సత్యమనేది మీకు చెప్తున్నాను. మరి అంతిమ జన్మ వరకు కూడా ఆయన చెప్తేనే కానీ నేను రాలేదు. ఆయన ఏం చెప్పారు? నువ్వు అందులోకి వెళ్ళిపో, నువ్వు అందులోకి వెళ్తే నన్ను మర్చిపోతావన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో పరోక్షంగా ప్రతి సెకండు, ప్రతి సమయము, ప్రతి జన్మలో, అంతిమ జన్మలో కూడా మనకు తోడున్నాడు. ఎందుకున్నాడు అక్కడ? ఇక్కడ సంగమయుగంలో ఆయన తోడెట్టుకున్నాం కాబట్టి. మరి అంతిమ జన్మలో కూడా ఆయన చెప్తేనే కానీ నేను జ్ఞానంలోకి రానన్నాను. మంచి టీచరు, చాలా ప్రేమతో ఉండే టీచరు. నో అమ్మ నేను రాను. ఎందుకన్నాం అలాగా?
అంటే బాబాతో ఉన్న ఆత్మ ఇందాక ఒక పాయింట్ చెప్పాడు వినండి, మర్యాద నుండి బయటికి రాకుండా బాబా మరియు సేవలో నిమగ్నం అయిపోద్ది. అక్కని మరి అలా అన్నామా, నువ్వు చెప్పడం ఏంటి, నేను రాను అనలేదు. బాబా వస్తారు బాబా తీసుకొస్తారు, ఇప్పుడు ప్రస్తుతం రాను అలా చెప్పించుకోరు బాబా. అంచేది మీ జన్మలు కూడా అలా తయారు చేసుకోండి. ఇంక సమయం ఎంతో లేదు, మార్పులు అన్నీ రామానుసారంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి బాబా ఇక్కడ నేను కూడా ఈ వాణి ఎప్పుడు కూడా చదువుకున్నానేమో కానీ నాకు గుర్తులేదు. ఎంత వండర్ఫుల్గా చెప్తున్నారంటే ఇటువంటి వాణీలతో మనం జీవితం నడిపేయచ్చు. ఆహారం కూడా అక్కర్లేదు, పరివారం కూడా అక్కర్లేదు, సాధనాలు కూడా అక్కర్లేదు, రంగు నోట్లు కూడా అక్కర్లేదు, ఈ వినాశీ దేహాన్ని అలంకరించుకునే బంగారం కూడా అక్కర్లేదు, ఉండటానికి ఇల్లు కూడా అక్కర్లేదు. అంత స్టేజ్ వచ్చేస్తుంది. ఎప్పుడు ప్రతి సమయము చక్కగా రాసుకుని మీ ఇంట్లో బోర్డు కింద పెట్టుకోండి. ప్రతి సమయము బాబా మరియు బాబా సేవ ఉంటే ఆయన నీకు 84 జన్మలు పరోక్షంగా ప్రతి సెకండ్ అంటున్నాడు ఆయన. ఇక్కడ ప్రతి సెకండ్ ఉండట్లేదు, ప్రతి సమయం ఉంటున్నాం మనం. కానీ ఆయన ఏమంటున్నాడు, ప్రతి సెకండు నీకు జన్మాంతరాలు నేను తోడుంటాను అని భగవంతుడు సత్యం చెప్పి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. మరి ఉంటున్నారా మీరు? ఇంకెవరు వద్దు మనకు, అసలు ఏ బ్రాహ్మణాత్మ వద్దు. వివాహం చేసుకునేటప్పుడు బ్రాహ్మణులు ఉంటారు, మంత్రాలు చదువుతారు, తాళి కట్టిన తర్వాత వాళ్ళు తాంబూలాలు ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ మంత్రాలు చదివే వాళ్ళు తోడుంటారా? పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి వీళ్ళిద్దరు తోడుంటారా? వాళ్ళు కార్యార్థం చేయటానికి వచ్చారు, వాళ్ళు తోడుండరు. అలాగే నీకు జ్ఞానం చెప్పినా, మహారథి చెప్పినా, టీచర్ చెప్పినా, ఇన్ఛార్జ్ చెప్పినా, ఎవరు చెప్పినా ఈ బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళే. నువ్వు ఎవరితోటి ఉండాలి? ఎవరితోటి ఉండాలి? తాళి కట్టిన తర్వాత ఎవరితోటి ఉండాలి? భార్య భర్తతో, భర్త భార్యతో ఉండాలి. అంతేగాని ఆ మంత్రాలు చదివి తాళి కట్టించేటని వాళ్ళతో ఉంటాం మనం? వాళ్ళ మాట వింటామా మనం? వాళ్ళకి తొంభలు ఇచ్చేసి సంతృష్టి చేసి పంపిస్తాం. అలాగే ఎంత వండర్ఫుల్ వాణి అంటే నా జీవితంలో నేను వినలేదు ఈ వాణి. ఒకవేళ విన్నా, ఒకవేళ చదువుకున్నా మర్చిపోయి ఉంటాను. ఇప్పుడు నాకు కూడా ఒక జ్ఞానోదయం కలగజేస్తున్నాడు మీ అందరి గురించి చెప్పడం కోసం బాబా. ఎంత అద్భుతమైన తండ్రి అంటే ఈ వాక్యం ఇప్పుడు వరకు నేను వినలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంతిమ జన్మలో ఏది కావాలంటే అది చెప్పేసుకోరు ఆయన. మరి ఇప్పుడు చెప్పింది కరెక్ట్గా సరిపోయింది కదా. ప్రతి సెకండు జన్మాంతరాలు నీకు తోడుంటాను, ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఉంటే అంటున్నారు బాబు. ఇంకోటి ఏం చెప్పారు, మర్యాద రేఖ మాత్రం దాటొద్దు అంటున్నారు. మనం సేవ చేసేటప్పటికి అహంకారం వచ్చేస్తుంది. ఆ అహంకారంలో కూడా ఉండకూడదు అని ఇక్కడ కండిషన్ క్లాజ్ పెట్టారు బాబా. ఇంకోటి ఏం చెప్తున్నారు, సాకార బాబాతో పూజ అందుకుంటావు, పూజనీయులుగా ఉంటావు, పూజ అందుకుంటావు, భక్తిలో కూడా ఉంటావు, అన్నిటితో సహయోగంగా బ్రహ్మబాబాతో ఉంటావు అని చెప్తున్నారు బాబా. ఇడిపోరు అని చెప్తున్నారు. ఎందుకు బ్రహ్మబాబాతో పెట్టారు? వీళ్ళ సంస్కారాలు ఇక్కడ భగవంతుడికి అర్పణ చేసుకున్నారు కాబట్టి ఆ సంస్కారాలు కలిపిన వాళ్ళు ఉంచుతారన్నమాట. అర్థమైందా? వండర్ఫుల్ వాణి. ప్రతి సెకండ్ యొక్క తోడును జన్మాంతరాలుగా అనుభవం చేసుకోవటానికి నిమిత్తం అవుతుంది. ఇప్పుడు అనుసరించే స్థితి విక్రమాదిత్యులుగా అవటంలోనూ తోడుగా ఉంటారు. విక్రమాదిత్యుడిగా అవటంలోనూ తోడుగా ఉంటారు. ప్రతి పాత్రలో వర్ణలో వెనువెంట ఉంటారు. దీనికే మహిమ ఉంది. నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను అని అంటే
వెంట ఎక్కువగా ఉన్నట్టే కదా. ఎగిరే కలలో దిగిపోయే కలలో రాత్రిలో పగలో నిరంతరము యోగులుగా నిరంతర సమీపంగా ఉంటారు. ఎంత సంగమయుగంలో బాబా యొక్క తోడిని నిలుపుకోవటంలో సంపూర్ణంగా ఉంటామో అంతంత సమీప సంబంధీకులు అవ్వటంలో కూడా సమీపంగా ఉంటారు. ఎవరితోటి? బ్రహ్మబాబాతోటి. విశ్వంలో నెంబర్ 1 శ్రేష్టాత్మకి అంటే బ్రహ్మబాబా డ్రామాలో చాలా గొప్పతనం ఉంది. అలాగే నెంబర్ 1 ఆత్మ యొక్క సంబంధంలో ఉండే ఆత్మలకు కూడా చాలా గొప్పతనం ఉంది. ఓహో, వండర్ఫుల్గా చెప్పారు బాబా పాయింట్. ఎంత బాగా చెప్పారు చూసారా. విశ్వంలో నెంబర్ 1 శ్రేష్టాత్మ డ్రామాలో చాలా గొప్పతనం ఉంది. నెంబర్ 1 శ్రేష్టాత్మ ఎవరు? బ్రహ్మబాబా. అలాగే నెంబర్ 1 ఆత్మ యొక్క సంబంధంలో ఉండే ఆత్మలకు కూడా చాలా గొప్పతనం ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఈ రోజులలో అల్పకాలిక పదవులు వారు ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా ఉంటే వారి కుటుంబానికి కూడా చాలా గొప్పతనం ఉంటుంది కదా. అలాగే సదాకాలిక శ్రేష్టాత్మ యొక్క సంబంధంలో ఉండే ఆత్మలకి ఇంకా ఎంత ఉన్నతమైన గొప్పతనం ఉంటుందో గ్రహించారా? ఇప్పుడు ఏదైనా కొద్దిగా అలజడి జరిగితే చూడండి, ఆదిలో ఉండే పాత ఆత్మలు కూడా తోడుగా ఉండే సంబంధంతో వారికి ఎంత గొప్పతనం ఉంటుంది. వస్తువు పాతదే కానీ పాతదైతే గొప్పతనము ఇస్తారు, విలువైనదిగా భావిస్తారు. ఇలా మీ ఆత్మలకు విలువను వర్ణన చేస్తూ గుణగానం చేస్తూ స్వయాన్ని ధన్యులుగా భావిస్తారు. ఇటువంటి శ్రేష్టాత్మలకు స్వయాన్ని భావిస్తున్నారా శ్రేష్టాత్మలుగా అని అడుగుతున్నారు బాబా. సేవ ఇప్పుడు చేస్తున్నారు కానీ సంపూర్ణ ఫలం అంతిమంలో ఎందుకు లభిస్తుంది అని అడుగుతున్నారు బాబా. సేవ ఇప్పుడు చేస్తున్నారు, సంపూర్ణ ఫలం ఎందుకు అంతిమంలో లభిస్తుందని ఒక ప్రశ్న అది. కానీ బాబా దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా లభిస్తుంది కానీ తక్కువ. దానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు సంపూర్ణ ఫలం ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు బాబా. కానీ డ్రామాలో సంపూర్ణ ఫలం ఇచ్చేది ఉంది కానీ ఎందుకు రావట్లేదు అంటున్నారు బాబా. ఎందుకు రావట్లేదు అంటే కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఒక్కసారి బాబాని మరియు అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు కలిపేస్తున్నారు. బాబా యొక్క గుణగానం చేస్తూ మీ గుణగానం కూడా ప్రారంభిస్తున్నారు. భాష చాలా మధురంగా ఉంటుంది కానీ నాదే అనే భావన ఉంటుంది. ఇది అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన త్యాగం చేయాలి. ప్రతి సెకను సంకల్పంలో బాబా బాబా అంటూ స్మృతి ఉండాలి. నాది అనే భావన పోవాలి. ఎప్పుడైతే నేను అనేది ఉండదో అప్పుడు వారు నాది అనేది కూడా ఉండదు. నా స్వభావము, నా సంస్కారము, నా పని, నా బాధ్యత, నా పేరు, నా గౌరవం, నాదిలో నేను అన్నీ సమాప్తి అయిపోతాయి. నాది నేను అనేది సమాప్తి అయిపోవాలి. ఇదే సమానత మరియు సంపూర్ణత. స్వప్నంలో కూడా నేను అనే భావన ఉండకూడదు. దీన్నే అశ్వమేధ యజ్ఞంలో నాది అనే భావనని, అంటే అశ్వాన్ని స్వాహా చేయటం అంటే మనసుని, ఇదే అంతిమ ఆహుతి. దీని ఆధారంగానే అంతిమ విజయం నగాడ మ్రొగుతుంది. సంఘటన రూపంలో ఈ అంతిమ ఆహుతి యొక్క ధ్వని మనసుతో వెదజల్లండి. అప్పుడు పంచతత్వాలు కూడా అధికారులైన మీకు సఫలతా మాలలు వేస్తుంది. ఇప్పటి వరకు తత్వాలు అక్కడక్కడ విఘ్నరూపంగా అవుతున్నాయి మీకు కూడా. కానీ స్వాహ అంటే ఆహుతి ఇవ్వటంలో హారతిస్తాయి. సంతోషం యొక్క బాజాలు మోగుతాయి. సర్వాత్మలు తమ చాలా కాలం యొక్క కోరికలు పూర్తయిన కారణంగా మహిమనే గజ్జెలు కట్టుకుని నాట్యం చేస్తాయి.
అప్పుడే అంతిమ భక్తి సంస్కారం నిండుతుంది. ఇటువంటి భక్తి ఆత్మలకి భక్తి యొక్క వరదానం ఇప్పుడే ఇష్టదేవతలైన మీ ద్వారా లభిస్తుంది. కొంతమంది భక్తి ఆత్మగా అయ్యే వరదానము, కొంతమందికి ఆత్మజ్ఞానంగా అయ్యే వరదానము, సర్వాత్మలకి ఇప్పుడే వరదానిగా అయ్యి వరదానం ఇస్తారు. అర్థమైందా? రాజ్య పదవిని పొందే రాజ్య వరదానం ఇస్తారు. ఇలా వరదానిమూర్తులుగా కామధేనువుగా అయ్యారా? ఏ ఆత్మ ఏదడిగినా తదాస్తు అని అనగలరా? ఇటువంటి ఆత్మకి సదా సమీపంగా మరియు తోడుగా బాబా ఉంటారు. ఏం చెప్తున్నారు బాబా? చాలా వండర్ఫుల్ వాణి ఇది. మీరు ఇప్పుడు సేవ చేసినా, పురుషార్థం చేసినా, త్యాగం చేసినా, తపస్సు చేసినా సంపూర్ణ సఫలత ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు బాబా. బాబా అంటున్నారు, తప్పకుండా సంపూర్ణ సఫలత వస్తుంది, డ్రామాలో ఉంది. కానీ మీరేం చేస్తున్నారంటే బాబాని ఎంతైతే మీరు ప్రత్యక్షం చేయాలని చూస్తూ నేను కూడా ప్రత్యక్షం అవ్వాలని మీరు అనుకుంటున్నారు. అంటే ప్రత్యక్షం చేసే సమయంలో బాబాతో పాటు మనం కూడా అవ్వాలని అనుకుంటున్నాం. అంచేత సఫలం రావట్లేదు అంటున్నారు, సంపూర్ణ సఫలత రావట్లేదు అంటున్నారు. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. బాబా ఏం చెప్పారంటే, మనం చాలా జ్యోతిర్లింగాలు సేవ చేసి బాగా సేవ చేశారు. జ్యోతిర్లింగాలు అప్పుడు నాకు బాబా అనుభవం చేసేవారు. లింగాలు 12 పెట్టారు, ప్రతి చోట ఒక డిబ్బి పెట్టారు. బాబా నిన్ను ప్రత్యక్షం చేయడానికి ఇంత అవసరమా అనుకునేవాడిని నేను. బాబా ఏమన్నారంటే, వాళ్ళ ప్లాను భక్తి అంటే వస్తారు కదా అని ప్లాన్ చేశారయ్యా, మంచిగా ప్లాన్ చేసుకున్నారు బాబాని ప్రత్యక్షం చేయడానికి అని నాకు చెప్పారు బాబా. నేను ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెడుతున్నాను. ఎవరిని నేను కామెంట్ చేయను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ఒక్క తండ్రి చాలు, ఎవరిని కామెంట్ చేయకూడదు. ఇక్కడ చెప్పాడు కదా మర్యాద రేఖ దాటకూడదని. కాబట్టి 12 డిబ్బీల్లో ఒక్కొక్క రూపాయి వేసినా 12 రూపాయలు వస్తుంది కదా. బాబా ఎంత పెద్ద శివలింగాలు పెడతారు, నిన్నేమో ఒక జాండి ఎంతో జ్యోతికని చూపించారు. ఇదేం పద్ధతి బాబా? నాకు పెద్ద ఇష్టం అనిపించట్లేదు. నిన్ను ప్రత్యక్షం చేయడానికి ఇంత హంగామా కావాలా అని అడిగాను నేను బాబాని. బాబా ఏంటంటే, ఫోన్లే వాళ్ళు ఒక మంచి మనసుతో ముందు జనాన్ని ఆకర్షించడానికి ప్లాన్ చేశారు అని చెప్పారు. ఓకే బాబా, హ్యాపీ. మరి ఒక బుక్ ఫ్రీగా ఇచ్చేస్తే, ఇది 6 రూపాయలు కదా బుక్కు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇద్దాం బాబా అని నేను టీచర్స్ని అడిగి వెళ్ళిపోయేటప్పుడు గుమ్మం దగ్గర పెట్టుకుని ఇవ్వండి అమ్మా అంటే ఎవ్వరు ఇచ్చేవారు కాదు. బాబా నేను ఊరికనే ఇస్తానని వేరు నా ద్వారా బాబా, మీరు డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే ఆ ఆత్మ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాబాతో లింక్ ఉండాలి. టు లింక్ దేర్ రిలేషన్షిప్ విత్ బాబా అండ్ మేక్ దెమ్ పవర్ఫుల్ ఈజ్ కాల్డ్ ట్రూ ఫీలింగ్ ఆఫ్ సర్వీస్ అంటారు బాబా. సేవ వేరు, భావయుక్తమైన సేవ వేరు. భావయుక్తమైన సేవలో బాబాతో లింక్ పెట్టేస్తారు. భావయుక్తం లేని సేవలో బాబాతో లింక్ పెట్టకుండా వాళ్ళకి లింక్ పెట్టుకుంటారు. అది ఒక డిఫరెన్షియేషన్. అప్పుడు బాబా ఏమన్నారంటే,
నేను అందరికీ చెప్పేవాడిని, మీకు ఊరికనే ఇస్తారు ఇవ్వండి అంటే, అబ్బాయి ఆ పుస్తకాలు పనిచేయవు, ఆ పుస్తకాలను మళ్ళీ పోనీ వద్దనుకుంటాం కాకుండా ఇది ఏరో మతం, శ్రీమతం కాదు, అలా కాదు ఇలా కాదని చెప్పి ఆ స్టూడెంట్స్ నుంచి దూరం చేసేసేవారు. చేసేసి ఏం చేసేవారు, ఒక 10 రోజులు 12 రోజులు యోగా శిబిరాలు పెట్టేవారు. ఒక 40 మంది 50 మంది వచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మిస్. ఎందుకంటే అప్పుడు గ్రహించారు వాట్ ఈజ్ వాట్ అనేది. అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. బాహ్య రూపంలో సేవ చాలా పెద్దదిగా కనబడుతుంది. ఆంతరంగికంలో ఒక కోరిక ఏంటంటే ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రారని, తర్వాత మనం ఏదో ప్రఖ్యాత అయిపోతాం, మన దగ్గరికి ఎవరికో రారని. అది ఇక్కడ చెప్పాడు పాయింట్. బాబాని ప్రత్యక్షం చేయటం, బాబా సేవలో చేయటంతో పాటు మీరు ప్రత్యక్షం అయిపోతున్నారు. మీ కోరిక ప్రత్యక్షం అయిపోతుంది. మీ సూక్ష్మాతి సూక్ష్మమైన కోరిక అందులో దాగి ఉంది, అందుచేత సంపూర్ణ సఫలత రావట్లేదు అని చెప్పారు. అప్పుడు నేను 1-2 సార్లు కూడా వాళ్ళు వద్దు వెళ్ళిపోమంటే ఎక్కడో బయట ఉండి సైకిల్ స్టాండ్లు సైకిల్లో తీసుకునే చోట ఉండి పంచిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే భక్తి మార్గంలో రాముడి దగ్గరే ఆంజనేయులు ఉంటారని అర్థమైంది ఇక్కడ. అంచేత బాబా ఏమంటున్నారు, సూక్ష్మాతి సూక్ష్మమైన త్యాగం ఏంటంటే నాది అనేది త్యాగం చేయాలంటున్నారు బాబా. అక్కడికి దానికి డబ్బులు వచ్చేస్తాయి, అడిగే అవకాశం తీసేసుకుంటారు కదా. మరి అతను ఒక్కొక్క రూపాయి డిబ్బీలో వేసినప్పుడు కనీసం ఒక 6 రూపాయలు బుక్ ఇవ్వడానికే, పోనీ మనం ఇస్తానంటే ఎందుకు ఇవ్వద్దన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. ఆంతరంగికంగా నా దగ్గరికే రావాలి, నా దగ్గరే వినాలి, నా సెంటర్కే రావాలి. నువ్వు ఇంటి దగ్గర చదువుకోవటం కాదు, అసలు నువ్వు ప్రోగ్రాం ఎందుకు పెట్టావు? నువ్వు వాళ్ళని బాబా దగ్గర చేర్చాలని పెట్టావా, వాళ్ళు నీ దగ్గర చేర్చాలని పెట్టావా? అంత కీన్ అబ్జర్వేషన్స్ ఉంటాయి ఇక్కడ. భగవంతుడు ఆయన చాలా శాసనాలు ఉంటాయి ఆయన దగ్గర, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన శాసనాలు ఉంటాయి. అంచేత అక్కడ పక్షి కోరికని పక్షి ఫలాన్ని తినేస్తుందని చెప్తున్నారు బాబా. అంచేత ఎప్పుడు కూడా ఆ భావన అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. నా పేరు, నా గౌరవం, నా బాధ్యత, ఇది నా స్వభావం, ఇది నా సంస్కారం, నేను అన్నీ సమాప్తి అయిపోతే పోతాయా? నాది నేను అనేది సమాప్తి అయిపోవాలి. అదే బాబా సమానత మరియు సేవల సంపూర్ణత. స్వప్నంలో కూడా నేననే భావన ఉండకూడదు. దీన్నే అశ్వమేధ యజ్ఞంలో నాది అనేది ఆహుతి చేయటం అంటున్నారు బాబా. అశ్వం అంటే గుర్రం. మన మనసు మేధస్సులో యజ్ఞంలో అర్పణ చేసేయాలి. మన మనసు చెప్పినట్టు వినకూడదు. అదే అంతిమ ఆహుతి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే నువ్వు ఎలా చేసేవో 5 తత్వాలు కూడా నీకు దాసి అయిపోతాయి అంటున్నాడు. మన శరీరం 5 తత్వాలతో తయారైంది. శరీరం ఆరోగ్యం వచ్చేస్తుంది. మనం ఉన్న ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా తయారైపోద్ది. ముందు వరద వచ్చినా కూడా బాబా చెప్పాడు, ఈ ప్రకృతి జిత్ ఆత్మలకి, ఈ విధంగా ఉన్న ఆత్మలకి అవి 4 ఇళ్ళు ఆతలు ఆగిపోతాయి, వినాశనం అవ్వదని చెప్పారు బాబా. అది ఇంకో వాణి ముందు వస్తుంది. ఓకే, అప్పుడు బాబా చెప్తున్నారు సూక్ష్మ సంకల్పంలో కూడా నాది అని ఉండకూడదు. ఇప్పుడు కూడా చాలామంది అదే బుక్కులు పంచిపెట్టకూడదు, అది మన్మతం శ్రీమతం కాదంటున్నారు. ఇంక నేనేం చేస్తాను మరి? ఆ మర్యాద రేఖ దాటొద్దు అంటున్నారు మనల్ని. ఇంక గొడవ పెట్టుకోవటం, ఆర్గ్యుమెంట్ చేయటం మనకెందుకు? ఫోన్లో చేసేవాళ్ళే చేస్తారు. బాబాకి కూర్చుని బాబాకి చెప్పేస్తాను, ఇలాగెలా జరిగింది బాబా అని ఆయన చూసుకుంటాడు. అందుకు ఇక్కడ బాబా ఈ వాణి ఒక్క సారం ఏంటంటే, వాణి పూర్తి విందు అటువంటి ఆత్మలకి పంచతత్వాలు కూడా పూలహారం వేయటానికి వస్తాయంటున్నారు. పూలహారం అంటే తత్వాలు వచ్చేసి వేసేస్తాయంటే అవునని.
4 ఇళ్ళు అవతల వినాశనం కూడా ఆగిపోద్ది ఆ సమయంలో. అందుకే నిన్న చెప్పించారు కదా బాబా, నువ్వు సంకల్పాలు ఏకరసంగా ఉండి ఒకరితోటే బేహద్దు వైరాగ్య వృత్తి ఉండి మధురత కలిగి ఉంటే అదే మధువన అక్కడికి వస్తానన్నారు బాబా. అంచేత మీ ఇల్లు తయారు చేసేసుకోండి, గొడవలు పెట్టుకోకండి. ముందు ముందు చాలా గొడవలు అయిపోతాయి బాబా పిల్లల్లో కూడా. మీకు ఫ్యూచర్ చాలా కఠినంగా కూడా ఉంటుంది. అందుకు ఇప్పుడు ఆయన తోడెట్టుకోండి. బాబా పిల్లల్ని ఎవరిని మహారథి నుంచి స్టూడెంట్ వరకు కూడా తోడెట్టుకోకండి. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర అనే పాట ఉంటుంది, ఆ పాట వినండి. ఎవరికి ఎవరు లేరు ఇంక అప్పుడు బాబా వచ్చిన తర్వాత మనం అంతా కలిసి ఆయన ఒక్కడితోటే ఉండాలి. ఓకే, ఈ డేట్ ఎప్పుడంటే 1/4/78 అంటే 42 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. ఇంకొకసారి ధ్యాస ఇప్పిస్తున్నారు చూడండి. ప్రతి సమయము బాబా మరియు సేవలో నిమగ్నమయ్యేవారు. బాబా ఉండాలి, సేవ ఉండాలి. సదా శ్రేష్ఠ మర్యాదల రేఖ నుండి సంకల్పం నుండి బయటకు రాని మర్యాద పురుషోత్తములైన పిల్లలకి సేవ చేస్తున్నాం కదా అని గర్వం ఉండకూడదు, మర్యాద దాటకూడదు. మర్యాద ఏంటి? సేవకి సఫలత నీ ముందు నడవాలంటే ఏం చెప్పారు బాబా? నమ్రత అని చెప్పారు బాబా, నిర్మాణం అని చెప్పారు. అంటే గౌరవాన్ని ఆశించకూడదు, వంగిపోయి ఉండాలంటున్నారు బాబా. అప్పుడు మేమేం చేస్తాం? పోలే బాబా చేయించుకుంటారులే అంటాం, ఎక్కడొక్కడ వెళ్ళిపోతాం, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఎక్కడైతే బొక్కులు పంచిపెడతాం బ్రేక్ అయిందో అక్కడ ఆ ఆత్మ అజ్ఞానంలో ఉంది, నాది అనేది భ్రాంతిలో ఉంది. నా సెంటర్కి వస్తేనే జ్ఞానం చెప్తాను, నా సెంటర్కి వస్తేనే యోగం నేర్పుతాను, నా సెంటర్కి వస్తేనే మధువనం తీసుకెళ్తాను. ఈ నాది నీది నాదిలో ఈ సూక్ష్మ కోరిక నువ్వెంత బాహ్య రూపంలో త్యాగం చేసేసినా, పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా, ఆహార విహార వ్యవహారంలో బాగున్నా, మానస్సులో ఉన్నటువంటి అశ్వమేధ యజ్ఞం ఇది. అశ్వం అంటే గుర్రం, గుర్రం అంటే ఆత్మలో ఉన్నటువంటి మనసు. యజ్ఞం అంటే బాబా తలపెట్టింది. బాబా ఏం చేశాడు? అశ్వమేధ యజ్ఞం అంటే రుద్రజ్ఞాన. అశ్వమేధ యజ్ఞం అంటే ఈ రుద్రుడు పెట్టిన యజ్ఞంలో నీ మనస్సు చెప్పినట్టు నువ్వు విన్నావా, పతనం అయిపోతావు. పరమాత్మ చెప్పినట్టు విన్నావా, పావనం అయిపోతావు. పతనానికి పావనానికి రెండు ఒకటే కింద కనపడతాయి. పతనం అయిపోవటం ఒకటి, పావనం అయిపోవటం ఒకటి. తారాజు వేసేటప్పుడు కరెక్ట్గా వెలిగించి దాన్ని వదిలేకపోతే మన చైన్ కాల్చేస్తుంది. అది అక్కడ చీదేసింది అనుకో, మనల్ని కాల్చేస్తుంది. అది కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళిందంటే ఆనందంగా ఉంటుంది. పైకి వెళ్ళి టప్ టప్ అని పేలుతుంది. అయితే నక్షత్రాల కింద రిలీజ్ చేసే సిస్టమ్స్ కూడా పెట్టారు దాంట్లో కదా. అందుకు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే మర్యాద రేఖలో కూడా ఉండాలి అంటున్నారు బాబా. సదా ప్రతి సెకండ్ను ప్రతి సంకల్పంలో నీ జన్మాంతరాలు బాబా తోడుగా ఉంటారు. శివబాబా నీకు తోడు ఉంటారంట. నువ్వు ఈ చిన్న సంగమయుగంలో చేసినప్పుడు ఇక్కడే నువ్వు పొరపాటు చేసి అక్కయ్యలు కావాలి, అన్నయ్యలు కావాలి, సెంటర్ కావాలి, మమ్మల్ని మధువనం తీసుకెళ్ళరేమో, వాణీలు ఎవరేమో, ఈ సంకల్పాలు నిన్ను దూరం చేసేస్తాయి బాబా నుంచి. నువ్వు అక్కడ కూడా దూరంగానే ఉంటావు. బ్రహ్మబాబా ఫ్యామిలీలోకి రాలేవు, 16,108లోకి రాలేవు. వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతావు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది మనం మర్యాద రేఖ దాటకూడదు. దాతయ్యే వాళ్ళు విశ్వమహారాజు, దాచుకునే వాళ్ళు దాసి అని చెప్పారు బాబా. అంటే దాసీమాల్లోకి వెళ్తావా, దాతమాల్లోకి వెళ్తావో అది నీ చేతుల్లోనే ఉందని చెప్తున్నారు బాబా. జన్మాంతరాలకు బాబా తోడుగా ఉంటారు. నీతోనే ఉంటాను బాబా, నీతోనే కూర్చుంటాను బాబా, ప్రతి సెకండు ప్రతి కర్మలో నీతోనే ఉంటాను
అనే ప్రతిజ్ఞ నిలబెట్టుకునే సుపుత్రులైన పిల్లలకు జన్మాంతరాలుగా తోడుగా ఉండండి అనే వరదానము ఇప్పుడే బాబా ఇస్తున్నారు. సాకార బాబాతో కూడా భిన్న భిన్న నామరూపాలతో పూజ్య స్థితిలో మరియు పూజారి స్థితిలో తోడుగా ఉంటారు. అంటే బ్రహ్మబాబా దాటి వెళ్ళరని చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబా ఈ 16,108 మాల లాస్ట్ జన్మ వరకు కలిసే ఉంటారంటున్నారు బాబా ఇక్కడ. ఏం చేత వీళ్ళందరూ కూడా భగవంతుడు రుద్రజ్ఞానయజ్ఞానికి సహయోగం వేరు, అంతేగాని అక్కయ్యలకి అన్నయ్యలకి దాది దీదులు స్థానానికి సహయోగం అవ్వలేదు. చాలా క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ బాబా, చాలా సూపర్ క్లారిటీ ఇస్తున్నారు బాబా. చాలా సూపర్ ఫైన్ వాణి ఇది. నువ్వు ఇప్పుడు ఈ కొంత సమయము నాతో ఉండు, నాతో తిరుగు, నాతో మాట్లాడు, నాతో సమాన సమయం అంతా నాతో గడుపు, సేవలో గడుపు. నేను నీకు 5,000 సంవత్సరాలు గడుపుతాను నేను, ప్రతి సెకండు అంటున్నారు ఆయన. గడపడం అంటే ఎలాగా? బ్రహ్మబాబా కుటుంబంలో వేస్తాను నిన్ను. బ్రహ్మబాబా పూజ విక్రమార్జుడిగా ఉన్నాడు అనుకోండి, నువ్వు కూడా పక్కనే ఉంటావు. ఇది ఎంతవరకు మనం సత్యమంటే, నేను ఒకసారి వీరబ్రహ్మ సినిమా నేనే కొని వేయించాం, చాలా ధనం కూడా బాబా ఇచ్చారు. అప్పుడు సిద్ధయ్య పాత్ర చూస్తే బాబా నాకు ఏమనిపించేశారంటే, ఆ సిద్ధయ్య పాత్ర నీదే అని చెప్పారు బాబా. బ్రహ్మబాబాకు వీరబ్రహ్మం బ్రహ్మబాబాలో ఒక జన్మ వీరబ్రహ్మందని చెప్పారు బాబా. అప్పుడు నాకు ఈ జ్ఞానం తెలీదు, కానీ బాబా ఏం చెప్పారో సినిమా చూస్తుంటే మనమే కొన్నాం. అప్పుడు వేసినప్పుడు ఆ సిద్ధయ్య పంపేస్తారు, సమాధిలోకి వెళ్ళేటప్పటికి పుష్పాలు అవి తీసుకురా అని చెప్పి పంపేసేటప్పుడు, అప్పుడు అతను కష్టపడి వస్తుంటే బాబా ఏం చెప్పారంటే, వీరబ్రహ్మం దగ్గర నీకు జన్మ ఉంది, ఆ సిద్ధయ్య పాత్ర నీదే అన్నారు బాబా. అప్పుడు నాకు ఈ జ్ఞానం తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానం ఇవి తింటుంటే నాకు అర్థమవుతుంది. అంటే మనం ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో ఎవరైతే సహయోగం అవుతారో, రుద్రజ్ఞాన యజ్ఞానికి నిమిత్తమైన వాళ్ళకి సహయోగం అవ్వకూడదు. నువ్వు చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ పాయింట్. నువ్వు బల్బును ముట్టుకోవచ్చు, కానీ బల్బు లోపల కరెంటు ముట్టుకుంటే ప్రమాదం. అంచేత బాబా పిల్లలతో ఉండొచ్చు నువ్వు, కానీ మనసు మాత్రం బాబాతో ఉండాలి. అలాగా. మరియు పూజారి స్థితిలో తోడుగా ఉంటారు, జ్ఞాని ఆత్మ అవటంలో కూడా తోడుగా ఉంటారు, భక్తి ఆత్మగా అవటంలో కూడా తోడుగా ఉంటారు. ఇలా వెంట ఉండి వరదానం మీకు తప్పక లభిస్తుంది. వీళ్ళే విశేషమైన ఆత్మలు అంటున్నారు బాబా. ఎంత సంగమయుగంలో బాబా యొక్క తోడు నిలుపుకోవటంలో సంపూర్ణంగా ఉంటామో అంతంత సమీపంగా బ్రహ్మబాబాతో ఉండటానికి డ్రామాలో నిర్ణయింపబడిపోయింది అంటున్నారు బాబా. చూడండి ఎంత మంచి వాణి బాబా మనకి చెప్పారు. ఏమంటున్నారంటే, నేను అదే మీకు క్లారిటీ ఇచ్చాను కదా, బాబా చెప్పారన్నమాట. ఏంటి బాబా ఇలా అంటారు అంటే, ఆ పాత్ర చూస్తున్నప్పుడు నాకు మనసు ఏదో కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు చెప్పారు, సిద్ధయ్య పాత్ర వీరబ్రహ్మంతో నువ్వు ఉన్నావు అని. తర్వాత జ్ఞానంలోకి వచ్చాక శివబాబా ఏం చెప్పారంటే, వీరబ్రహ్మం ఫ్యూచర్ చెప్పారు అంటే బాబా ఆయన బ్రహ్మబాబా జన్మలో ఒక జన్మ వీరబ్రహ్మంది అని చెప్పారు బాబా. మరి మనం తోడుగా ఉన్నాం కదా, ఉన్నాం లేదా? బాబా చెప్పింది ఎంత సత్యమో చూడండి. అలాగే నేను అదే చెప్తాను మీకు, ఎప్పుడైనా సరే యజ్ఞాన్ని రక్షించండి, అప్పుడు మిమ్మల్ని యజ్ఞం రక్షించదు. ఇలాగ మన యజ్ఞంలో చాలామందిని తయారు చేస్తాం మనం. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోయి వేరే పెట్టేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. అప్పుడు నేను బాబాని అడిగాను, బాబా నా తప్పేమీ లేదు కదా. ఏంటంటే బాబా ఏమన్నారంటే, ఎప్పుడైతే నేను కూడా వేరుగా ఎదగాలి, పరివారం కొంతమందిని తెచ్చుకోవాలి, ధనం కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలని
యజ్ఞం నుంచి ఎప్పుడైతే వంచితం అయిపోయారో వాళ్ళని వదిలే అన్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నువ్వు జాయిన్ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే, ద్వాపర కలియుగాల్లో వాళ్ళు నీకు ఒక సంబంధికుడిగా పుడతారు, ఇక్కడ ఎలా అయితే బాధ పెట్టారో అక్కడ కూడా బాధ పెడతారు. అంచేత నీ భవిష్యత్తు జన్మలు బాగుండాలని సుఖం కోరుకుని మేము వాళ్ళని డ్రామా బయటకు గెంటేస్తుంది. ఎప్పుడైతే కలిసున్న కుటుంబంలో ఒక్కరికి వేరైపోవాలని మనసులో కలిగినప్పుడు వాళ్ళు అనేక రకాల చిచ్చులు పెట్టేసి కుటుంబంలో విడదీసేస్తారు కదా. అలాగే ఇక్కడ ఈ యజ్ఞానికి సపోర్ట్ అయిన వాళ్ళు కలిసి ఉంటారు. యజ్ఞంలో సపోర్ట్ అవుతూ వాళ్ళకే పేరు గౌరవాలు వస్తున్నాయని రకరకాలుగా వేరైపోయిన వాళ్ళని వదిలే డ్రామా వేరు చేసేసింది. వాళ్ళ సూక్ష్మ సంకల్పంలో ఏముందో నాకు తెలుసు, వాళ్ళు వేరు పెట్టేసుకున్నారు, వదిలేసి అన్నారు బాబా. మరి నా తప్పులేదు కదా బాబా, నేను అన్ని సహాయం చేస్తున్నాను కదా అంటే, నీకు తెలియదు వాళ్ళ లోపల ఆంతరంగికంగా అసలు ఇందులో ఎందుకు జాయిన్ అయ్యారో, ఎందుకున్నారో, తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు అనేది నీకు తెలియదు. కానీ నువ్వు నా శ్రేయస్సు కోరి సర్వం అర్పణ చేసి నన్ను ప్రత్యక్షం చేస్తున్నావు. కానీ నీ శ్రేయస్సు నేను కోరి నీకు అనేక జన్మలు కూడా మంచోళ్ళు తోడుండాలి, లేకపోతే అలజడైపోద్దని వాళ్ళని డ్రామా తీసేసింది. వాళ్ళని మళ్ళీ నువ్వు కలుపుకోకని చెప్పారు బాబా. మీరు కూడా అలాగే చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. బాబా పరివారంలో బ్రాహ్మణాత్మలే మీ భాగ్యాన్ని తయారు చేయడానికి నిమిత్తం అవుతారు, పాడు చేయడానికి కూడా నిమిత్తం అయిపోతారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, సంగమయుగంలో ప్రతి సమయము బాబా వాక్యాలు ఇవి, ప్రతి సమయము బాబా మరియు సేవ, బాబా సేవ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 84 జన్మలు కూడా, అంటే ప్రతి జన్మలో అంటున్నారు ఆయన, ప్రతి జన్మలో ప్రతి సంకల్పంలో ప్రతి సెకను శివబాబా తోడుగా ఉంటారు. మరియు బ్రహ్మబాబా కుటుంబంలో లాస్ట్ వరకు నీకు అందులోనే వేస్తాను. బ్రహ్మ ఎవరు? సృష్టిలో నెంబర్ 1 శ్రేష్టాత్మ అన్నారు. భగవంతుడు సర్టిఫికెట్ ఇచ్చాడు అతనికి. అటువంటి శ్రేష్టాత్మతో కూడా జన్మాంతరాలు అతను పూజించినా నువ్వు కూడా పక్కన ఉంటావు, అతని భక్తిలో ఉన్నా నువ్వు కూడా పక్కన ఉంటావు శిష్యుడిగా. ఎంత ఆ వాణిలో ఎంత డెప్త్ ఉందో తెలుసా మీకు? సూపర్ డెప్త్ ఉందన్నమాట. అంచేత ఆయన ఏమంటున్నారు, రుద్రుడు స్థాపించినటువంటి అశ్వమేధ యజ్ఞంలో నీ మనసుని నాకు ఆహుతి చేసి, అప్పుడు నేను నీకు ఆహుతి అయిపోతాను. ఏ విధంగా చెప్పాడు అక్కడ, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అతను సంబంధికుడిగా ఉన్నప్పుడు, నువ్వు అతని కొడుకుగా కూతురుగా ఏదో ఉన్నప్పుడు, నీకు ప్రైమ్ మినిస్టర్ పదవి లేకపోయినా ఆ కుటుంబంలో ఉన్నందుకు నీకు ఎంత గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో కూడా నీకు నేను తోడుంటాను పరోక్షంగా శివబాబా. మరి నాకు 18 సంవత్సరాల వెంకటేశ్వర స్వామి రూపంలో మా వదిన గారి శరీరంలోకి వచ్చి నేను అలా వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర ఒక కొబ్బరిగా కొడితే ఆవిడని అలా నుంచోపెట్టి గోయిందా అంటే వెంకటేశ్వర స్వామి వచ్చేసేవారు. అంటే అది పరోక్ష రూపం, భగవంతుడి యొక్క పరోక్ష రూపం. నాకు క్లియర్గా ఏం కావాలో చెప్పేసేవారు, చక్కగా దీవించేవారు తల మీద చెయ్యేసి. ఒకసారి ఆర్తకర్పూరం ఇమ్మన్నారు, ఆర్తకర్పూరం వెలిగితే ఆయన నోరు చాపి నాలుక మీద అదే అయిపోయే వరకు ఉంచుకుని లోపలికి మింగేసరికి కొద్దిగా ఉంటే అప్పుడు చెప్పారన్నమాట బాబా, ఇతను మహాభక్తుడు అని చెప్పారు. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. మా ఇంట్లోనే కదా అంతా కలిసి ఉండేవాళ్ళను. అప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను కూడా వెళ్ళాను దండం పెట్టుకోవడానికి. అక్కడ ఆర్తకర్పూరం ఉంది, నేనేం పట్టుకెళ్ళలేదు ఆర్తకర్పూరం అగరత్తులు ఏమీని.
అందరితో పాటు క్యూలో వెళ్ళాను నేను. అక్కడ ఆరుతుంది, ఆరతి తీయమన్నారు. 4కి చాపారు, దాని మీద పెట్టిన తర్వాత అగ్గిపుల్ల వేయమన్నారు, వేసాను. అలాగా సగం వరకు అలాగ ఉంచుకున్నారు ఆయన. సగం అయిన తర్వాత మింగేశారు. అప్పుడు చెప్పారు ఏమని, మహాభక్తుడితోనని. అంటే మరి అంతిమ జన్మల వరకు కూడా మనకు ఉన్నాడా లేదా శివబాబా? మనం ఇప్పుడు చెప్తుంటే మనకు అర్థమైపోతుంది కదా మన జీవితంలో. మా అమ్మగారు అడిగారు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, ఈ బిడ్డ ఇలాగా జ్ఞానంలోకి వెళ్తున్నాడు అంటే బాబా అన్నారు. అది వెంకటేశ్వర స్వామి ఏమన్నారంటే అలాగే వెళ్ళినా అదే కరెక్ట్ అన్నారు అంతే. కాబట్టి ఇక్కడ శివబాబా ఎంత సత్యమైన వాడో, ఎంత సుందరమైన వాడో మీరు ఒకటే గుర్తించుకోండి. అతను ఉన్న సుందరం రూపం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఏ వస్తువుకి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ ప్రకృతికి కానీ, ఏ జీవరాశికి కానీ సుందరం అనేది ఉండదు. అదొక్కటి జ్ఞాపకించుకుంటే మనకేది ఆకర్షించదు, లేకపోతే తప్పకుండా ఆకర్షించేస్తుంది. మీకు ఏదైనా ఆకర్షించింది అనుకోండి, ఒక వ్యక్తి ఆకర్షించున్నాడు అనుకోండి, ధనవంతుడు ఆకర్షించి ధనం ఎత్తాడని ఆకర్షించిన మీరేమనుకోవాలి, జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం దాసి అయి వస్తుందని అనుకోండి. ఆ ధనవంతుని మీరు ఆకర్షించేలా చేసుకోకండి, బాబాకు ఉపయోగపడేలా చేసుకోండి. ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు కానీ, మనవలు కానీ, ముని మనవలు కానీ, ఇంకొకరు కానీ, బాబా చెప్పాడు అంతిమంలో ముని మనవలు కూడా నన్ను చేసుకోకపోతే వాళ్ళు జ్ఞాపకం వస్తారు, ఆగిపోతామని చెప్పాడు. ఆ ముని మనవుడు నీకు బొద్దుగా ఉండి బాగా అందంగా ఉండి ముద్దు పెట్టుకుని మీరు ఆంతంతో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ముని మనవుడు ఏంటి, నాకు అస్సలు అతను ముని మనవుడు, అతను ఎంత అందగాడు అని ఎందుకు అనుభవం చేసుకోమంటున్నాడు అంటే, లాస్ట్ని చోటు వదిలేయండి అనేటప్పుడు నీకు సంకల్పం వస్తుంది. ఒక్కసారి అతను ముద్దెట్టుకుని ఆడించినప్పుడు అది అనేక గంటలు, అనేక రోజులు అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ బిడ్డ ఎక్కడున్నాడో ఆడుకుంటున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు, ఏమైపోతాడంటే నువ్వు కూడా ఆగిపోతావు అక్కడ. అంచేత మనకి ఆ సుందరమైన రూపం ముందు ఇంక ప్రపంచంలో ఏ సుందరమైన రూపం మనకు ఆకర్షించకూడదు. మరి జ్ఞానం ఎంత లోతు, లేకపోతే నీకు 84 జన్మలు ఆయన ఎలా బలి అవుతాడండి? ఆయనకి ఇదే పని ఏంటి? 84 జన్మలకు నీకు బలి అవుతానంటున్నాడు. 5000 సంవత్సరాల వరకు నీకు కూడా ఉంటానంటున్నాడు ఆయన. పరోక్షంలో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు సువాసన ఇచ్చే పుష్పం ఏదైనా సువాసన ఇస్తే చాలు కదా మనకి. మల్లెపూలు తెచ్చుకున్నాం లోపలికి, చక్కటి సువాసన వస్తుంది. శామంతి పూలు తెచ్చుకున్నాం, రూపం వేరైనా చక్కటి సువాసన ఎత్తుంది. సంపెంగ పువ్వు తెచ్చుకున్నాం, చక్కటి సువాసన ఎత్తుంది. గులాబీ తెచ్చుకున్నాం. ఇలాగా బాబా మనకే సహయోగి అయిపోతున్నాడు. ఎప్పుడైతే బాబా యజ్ఞానికి సహయోగం అవ్వకుండా ఓ నలుగురు కలిసి ఉండి అందులో ఒకళ్ళు ఇడిపోయినప్పుడు వాళ్ళని డ్రామాలో బయటకు గింటేసింది డ్రామా. వాళ్ళని మళ్ళీ ఆ మాయపై మన దయ చూపించి వాళ్ళతో మనం స్నేహం చేస్తే బాబా మంజూరు చేయడు. అర్థమైందా? బాబా ఆపకాస్ట్ స్నేహంతో మంజూరు చేయనన్నాడు. అంచేత అందరితో స్నేహం చేయమన్నారు కదండి, మనం చేయకూడదు. వాళ్ళు ఏం మాల్లోకి వెళ్తారో ముందు నిర్ణయించుకోండి. భగవంతుణ్ణి పక్కన పెట్టి పరవశించే బ్రాహ్మణాత్మ తప్పకుండా భవిష్యత్తులో దాసి అవుద్ది. ఆ ఆత్మతో నువ్వు చేయి కలిపినప్పుడు నువ్వు కూడా దాసీమాల్లోకి వెళ్ళిపోతావు. పర్వాలేదన్నయ్య, ఇప్పుడు సుఖంగా ఉంటే చాలు, భవిష్యత్తులో దాసి అయినా పర్లేదంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో దాసి అయితే లాస్ట్ జన్మకు వచ్చేటప్పటికి ఇంకా డౌన్ అయిపోద్ది, అన్ని యాంగిల్స్లో డౌన్ అయిపోద్ది. అందుకే ఎప్పుడు కూడా థర్డ్ కృష్ణుడు, ఫోర్త్ కృష్ణుడు కూడా అది ఇంతవరకు మనం క్లారిఫై చేయలేం.
వాళ్ళు 16,108లోకి వస్తారా ముందుగా, లేకపోతే లాస్ట్న వస్తారా, ఇవన్నీ కూడా ఆల్ పీరియాడికల్గా వస్తారనేది కూడా చెప్పలేం. అర్థమైందా? కాబట్టి ఈరోజు మీరందరూ ఈ లాక్డౌన్ని ఒక ప్రిపరేషన్ హాలిడేస్గా తీసుకుని ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మకి ఆధీనం అవ్వకుండా, సహయోగి అవ్వకుండా, బాబాకి సహయోగి అవి, బాబా సేవకు నిమిత్తం అవి. 1,000,000 పుస్తకాల సేవ ఉంది ఇప్పుడు. బోల్డ్ 48 లక్షలు పంచాలి, పేపర్లో పెట్టేసి పనిచేస్తున్నారు. కొంతమంది ఫ్రీగా ఉన్న చోట వెళ్ళి పంచిపెట్టేస్తున్నారు. మరి ఇటువంటి సేవ ఎక్కడా లేదు మీకు. భగవంతుడు రుద్రజ్ఞానయజ్ఞం, ఇది సూక్ష్మ రుద్రజ్ఞానయజ్ఞం. కాబట్టి మీకు ప్రతి జన్మలో, ప్రతి సమయము, ప్రతి సెకండు, ప్రతి సంకల్పము నిన్ను బాబా నడిపించాలంటే ఇప్పుడు నువ్వు బాబా నడిపించినట్టు నువ్వు నడువు, ఇంకెవ్వరు నడిపించినట్టు నడుకు. అందుకే బాబా అన్నాడు, ఏ అక్కయ్య ఏ అన్నయ్య మాటలే వినకండి, బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి. బ్రహ్మబాబాని ఎందుకు ఫాలో అవ్వమన్నారు? బ్రహ్మబాబాని ఆయన నడిపించాడు. మరి బ్రహ్మబాబాని ఎందుకు నడిపించాలి, మనల్ని ఎందుకు నడిపించట్లేదు? బ్రహ్మబాబా శివబాబా చెప్పినట్టు విన్నాడు కాబట్టి నడిపించాడు. మరి మనం వింటున్నామా? మనకు అక్కడ అక్కయ్యలు కావాలి, అన్నయ్యలు కావాలి, సెంటర్ కావాలి, మధువనం కావాలి, ఇక్కడ ఇంట్లో వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళలో కావాలి, అందరూ కావాలంటే అది కుదరదు. అలాగా వన్ బాబా, నన్ అదర్స్, ఇదే మెయిన్ సబ్జెక్ట్. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు కూడా ఉండకూడదు. ఓకే, చక్కటి బాణి చెప్పారు బాబా. నాకు కూడా ఇది చాలా మంచి అవగాహన, చాలా క్లియర్ అయింది. నాకు క్లియర్ చేస్తారు బాబా సెపరేట్గానే, కానీ వాణి ద్వారా ఇంకా క్లియర్ అయింది. ఏంటంటే బాబా ఏం చెప్పారు మొన్న ఒక వాణిలో, శ్రీకృష్ణుడితో ఆడుకోవాలన్నా, పాడుకోవాలన్నా, స్నేహితుడిగా ఉండాలన్నా, చదువుకోవాలన్నా, కుటుంబంలోకి రావాలన్నా ఏం చేయమన్నాడు బాబా? శివబాబా చేసే సత్యయజ్ఞం ఎక్కడుందో ఆ యజ్ఞానికి సహయోగవు నువ్వు. సత్యయజ్ఞం అంటే అసత్యయజ్ఞం కూడా ఉందా ఇందులో అని అనొచ్చు మీరు. అసత్యయజ్ఞం అంటే ఇందాక చెప్పాడు కదా, సంపూర్ణ సఫలత ఎందుకు రావట్లేదంటే నన్ను ప్రత్యక్షం చేస్తూ మీరు ప్రత్యక్షం అవ్వాలని మీకు మనసులో కోరుకుండి మీరు నన్ను పూర్తిగా ప్రత్యక్షం చేయలేకపోతున్నారు. అక్కడ బాబాని చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర సెంటర్ పెట్టేసుకుంటారేమో, గీతా పాఠశాలలు పెట్టేసుకుంటారేమో, నాకేంటని. అదే చెప్పారు కదా బాబా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే డీవియేట్ అయిపోయావో, సూక్ష్మంగా మనస్సులో అశ్వాన్ని, ఆ గుర్రాన్ని నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేకపోయావో, ఇంకా నేను నీ దగ్గర ఉండను, నువ్వు వేరైపోయినట్టే నాకని చెప్తున్నారు బాబా. అంచేత వేరైపోయిన వాళ్ళతో ఉంటారో బాబాతో ఉంటారో మీకు దివ్య బుద్ధి ప్రసాదించారు కాబట్టి దాని ప్రకారం మీ ఇంటిని శివాలయం చేసుకోండి, మీ మనసుని మందిరం చేసుకోండి, మీ పిల్లల్ని సహయోగం చేసుకోండి, మీ ఆస్తి ఐశ్వర్యాలు అర్పణ చేసేసుకోండి, ఆహుతి చేసేసుకోండి. బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి, బ్రహ్మబాబాని చూడండి ఏ విధంగా ఉన్నాడు. 50 సంవత్సరాలు ఎక్కడున్నాడు? సూక్ష్మతంలో ఉన్నాడు. ఇంకా ఆయన కొద్ది సమయంలో కృష్ణుడి పాత్రకు వచ్చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వాత్మలకి తరపున ఇంకా మంచి మంచి పాయింట్లు వినిపించండి బాబా, చెప్పండి బాబా. అందరూ ఎదురు చూస్తున్నారు బాబా నీ సత్యమైన వాక్యాల కోసం, నీ సత్యమైన సాంగత్యం కోసం. మాయని వేరుగా, మాయని మాయగా వివరంగా చెప్పండి బాబా. సత్యాన్ని సత్యంగా వేరుగా చెప్పండి బాబా. ఆ సత్య మార్గంలో ఎలాగైతే దేవతలు సముద్రాన్ని చిలికిస్తున్నప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఇచ్చావు, అలాగే ఇప్పుడు మొత్తం మన యజ్ఞంలో అందరూ ఉన్నారు, కానీ లాస్ట్ని ఎవరికి ఏం పంచిపెట్టావు? అమృతం ఎవరికి పంచిపెట్టావు? దేవతలకు పంచిపెట్టావు. చిలికించేటప్పుడు రాక్షసులు ఉన్నారు అంటే బయట వాళ్ళు కాదు కదా, ఇందులోనే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు.
ఇద్దరిని చిలికించండి అన్నావు, ఇద్దరిని కష్టపడమన్నావు. ప్రపంచాన్ని కాల్ చేసేటువంటి విషయం వచ్చింది, వీళ్ళిద్దరు పారిపోయారు. అప్పుడు నువ్వు ఇంకా చిలికించండి, నేను నా కంఠం దగ్గర పెట్టుకుంటానులే అన్నావు. మరి ఎంత గొప్పవాడివా? ఇంకే దేవత అయినా ఏ దేవుడైనా పెట్టుకున్నారా దేవతలు ఎవరైనా? మరి ఎంత త్యాగం మీది? అంటే ఈ దేవతలు రాక్షసుల మధ్యలో వచ్చేటువంటి వికర్మలు ఎన్నీ కూడా నువ్వు కంట్రోల్ చేసుకుని ఇంకా చిలికించండి అమృతం వస్తుంది అన్నావు. అమృతం వచ్చింది. రాక్షసులకు పంచిపెట్టలేదు, నువ్వు దేవతలు పంచిపెట్టావు. కాబట్టి మనం ఈ రుద్ర జ్ఞానయజ్ఞంలో ఆయనకి సహయోగం అవ్వండి, మీకు జన్మాంతరాలు ఆయన సహయోగం అయిపోతారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.